పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో డ్రోన్ల సంచారం కలకలం రేపుతోంది. కోల్కతాలోని కీలక ప్రాంతాలపై రాత్రి వేళల్లో 10కి పైగా డ్రోన్లు సంచరించినట్లు అధికారులు గుర్తించారు. హెస్టింగ్స్ ఏరియా, హుగ్లీ బ్రిడ్జ్, పోర్ట్ విలియం మీదుగా 20 నిమిషాలకు పైగా ఎగిరినట్లు తెలిపారు. ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ప్రధాన కేంద్రంగా పోర్ట్ విలియం ఉంది. దీంతో గూఢచర్యం సహా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రాత్రి వేళల్లో డ్రోన్స్ సంచారంపై బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో డ్రోన్ల సంచారం కలకలం రేపుతోంది. కోల్కతాలోని కీలక ప్రాంతాలపై రాత్రి వేళల్లో 10కి పైగా డ్రోన్లు సంచరించినట్లు గుర్తించారు అధికారులు. హెస్టింగ్స్ ఏరియా, హూగ్లీ బ్రిడ్జ్, పోర్ట్ విలియం మీదుగా 20 నిమిషాలకు పైగా ఎగిరినట్లు తెలిపారు. ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ప్రధాన కేంద్రంగా పోర్ట్ విలియం ఉంది. దీంతో గూఢచర్యం సహా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రాత్రి వేళల్లో డ్రోన్స్ సంచారంపై బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం మదర్ అడిగి. మదర్, కోల్కతాలో డ్రోన్స్ కలకలంపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నిన్న రాత్రి కోల్కతా నగరంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా 10కి పైగా డ్రోన్లకు సంబంధించిన సంచారం జరిగినట్లుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు గుర్తించారు. దాంతో పాటు కేంద్ర రక్షణ శాఖ కూడా ఆ డ్రోన్లకు సంబంధించినటువంటి వివరాలను నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాక్ ఇండియాకు సంబంధించినటువంటి ఉద్రిక్తతలు ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గతంలో దాడులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా అందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఇష్యూకి సంబంధించి కూడా భారత రక్షణ శాఖ కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, ఆ డ్రోన్లకు సంబంధించినటువంటి ఎవరు వాటిని పంపించారు, వాటికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా అంటే ఇటు వాటికి సంబంధించి ఇంటర్నల్ గా ఎవరైనా సహాయం చేస్తున్నారా, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అక్కడ ఫోకస్ చేసింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదికలు కూడా కోరింది. వాటికి సంబంధించి డ్రోన్లకు సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ హ్యాండ్ నివేదిక అయితే ఇచ్చారు. దానికి సంబంధించి వాటికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, వాటిని ఎవరు ఆపరేట్ చేశారనే వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తునైతే అక్కడ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. వాటికి సంబంధించిన అంశాలపైన ఫోకస్ అయితే చేసింది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా హోంశాఖకు వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా తెలియరాలేదు. కొంత గోప్యతను అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు. అయితే ఇటీవలే కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ లేకపోతే కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నటువంటి వారు పాకిస్తాన్ కి మేలు చేకూర్చేలాగా పాకిస్తాన్ కి కొంత సమాచారం, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆ దిశగా కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది కూడా చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి విషయానికి సంబంధించి కూడా అట్లాంటిది ఏదన్నా దీంట్లో ఉందా, ఏదైనా ఇతర పాకిస్తాన్ కానీ లేకపోతే ఇతర వ్యక్తులకు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తునైతే ముమ్మరంగా చేస్తా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఎవరు డ్రోన్లను ఎగురవేశారు, రాత్రి పూటలో ఆ డ్రోన్లను ఎగురవేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా నిఘా అనేది కూడా పెట్టారు. కీలకంగా హెస్టింగ్ ఏరియా, హుగ్లీ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, పోర్ట్ విలియం మీదుగా కొన్ని డ్రోన్స్ కూడా వెళ్ళినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. వాటికి సంబంధించిన దర్యాప్తు ప్రక్రియ అనేది కూడా కొనసాగుతా ఉంది. చంద్రిక.